కాసేపట్లో హన్మకొండలోని హంటర్ రోడ్లోని మైదానంలో రైతు సంగ్రామ సదస్సు ప్రారంభం కాబోతోంది. రైతు డిక్లరేషన్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. రైతు సమస్యలపై బీఆర్ఎస్ నేతలు సదస్సులో ప్రసంగించబోతున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతున్నారు. రైతు సమస్యలపై కేటీఆర్ కార్యాచరణ ప్రకటించనున్నారు. ఇదే అంశంపై సభ ప్రాంగణం నుంచి మా ప్రతినిధి నరేందర్ మరింత సమాచారాన్ని అందిస్తారు. రాష్ట్రంలో ప్రస్తుతం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు తీవ్రమైన దృష్ట్యా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అతి ప్రతిష్టాత్మకంగా రైతు సంగ్రామ సదస్సు నిర్వహిస్తుంది. చూస్తున్నాం వరంగల్లోని హన్మకొండ అంటర్ రోడ్లోని ఒక గ్రౌండ్లో నిర్వహిస్తున్న సదస్సుకి 10,000 మంది రైతుల్ని రైతుల్ని ఇక్కడ తీసుకొచ్చి రైతుల సమస్యలు రైతుల పరిష్కారం కోసం ఏ విధంగా నిర్ణయం తీసుకుంటే బాగుంటుందనే చర్చ కూడా ఇక్కడ జరగబోతుంది. ముఖ్యంగా ఈ సదస్సు లోపల కేటీఆర్ ఏదైతే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు పలువురు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో పాటు రైతు సంఘ నాయకులు రైతులు పాల్గొని ఏ విధంగా ముందుకెళ్తే బాగుంటుందో చర్చించనున్నారు. ముఖ్యంగా ఇవాళ ఎదుర్కొంటున్న సమస్య మొన్నటి వరకు ఎరువులైతేంది లేక దాంతోపాటు ఇప్పుడు మొక్కజొన్న రైతులు వరి రైతులు ఈ విధంగా ఈ సమయం లోపల ఈ సదస్సు నిర్వహించడం అనేది ఒక ప్రత్యేకంగా దీని మీద ప్రజల దృష్టి ఫోకస్ అయి ఉంది. ఇటు ఒకవైపు సంగ్రామ సదస్సు వీరు నిర్వహిస్తుంటే అటు కాంగ్రెస్ పార్టీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానం లోపల అటు రైతు మేళా పేరుతో వారొక సదస్సు నిర్వహిస్తున్నారు 3 రోజుల పాటు. చూస్తున్నాం మరి రెండింటికి ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతుంది, రైతులను ఏ విధంగా ఇక్కడ తీసుకొచ్చి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి దేనున్నారు వారిని అడిగి తెలుస్తుంది. మనతో రాష్ట్ర నాయకులు వాసుదేవ్ రెడ్డి ఉన్నాడు. వాసుదేవ్ గారు చెప్పండి, ఇలా ఏ విధంగా మీరు ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేందుకోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి? ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రైతులను నట్టెట్ట ముంచిపడేసింది. ఎందుకంటే ఆనాడు 22 మే 6న మరి అధినాయకుడు రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి వరంగల్ రైతు డిక్లరేషన్ అని ప్రకటించిండ్రు. మరి ప్రకటించిన దాంట్లో ఒకటన్నా అమలు చేసిండ్రా ఈ రాష్ట్ర ప్రభుత్వం? అమలు చేయడం పక్కకు పెట్టి ఇలా కనీసం రైతులు పండించిన పంటను కొనలేని దీనవస్థలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది అంటే ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇవాళ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. ఇవాళ మార్కెట్లకు రైతులు వస్తే మీరు నిన్న మొన్న మీరు కూడా చూసిన మీడియా వాళ్ళందరూ కూడా రైతులు 15-20 రోజులు అవుతా ఉన్నది మార్కెట్లకు వచ్చి కొనేటోటి దిక్కులేడని చెప్పి వారు చెప్తున్న సందర్భం. ఇక కొంటే మళ్ళీ ట్రాన్స్పోర్ట్ పంపించడానికి మళ్ళీ ఒక 5 రోజులు పడుతుందని చెప్తా ఉన్న సందర్భం. ఇలా తంబేయడానికి డబ్బులు తీసుకుంటారని చెప్తున్నా అంటే మొత్తం దళారీ వ్యవస్థ తయారైంది కాంగ్రెస్ ప్రభుత్వంలో. రైతులను దోచుకోవడమే పనిగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తున్నట్టు కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము సూటిగా ప్రశ్నించదలుచుకున్నాం. 2 సూటి ప్రశ్నలు. ఏంటిది అంటే ఇవాళ రైతాంగం దగాపడ్డది కాబట్టి ఆ దగాపడ్డ రైతాంగానికి అండగా నిలవాలనే ఒక లక్ష్యం కోటి మా అధినాయకుడు కేసీఆర్ గారి సూచన మేరకు ఇలా వరంగల్ సంగ్రామ సదస్సును ఏర్పాటు చేయడం. రెండో అంశం, ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఇంత చేస్తూ ఉన్నా కూడా మేళాలు పెట్టి డైవర్షన్ చేయడానికి మీ మీద చేసిన గొప్పలు చెప్పడానికి దబాయించుకోవడం కాదు. ఇవాళ రైతాంగం మార్కెట్లకు పోండి, మీరు కొనుగోలు కేంద్రాలు సందర్శించండి, మంత్రులు కొనుగోలు కేంద్రాలు సందర్శించండి, ఎమ్మెల్యేలు ఎందుకు పోతలేరు? మీరు పోయి కొబ్బరికాయలు కొట్టొచ్చారు కానీ అక్కడ కొనటోడు దిక్కులేడు కదా. చూస్తున్నాయి కదా, అన్ని మీడియాలు ప్రపంచానికి చూపిస్తున్నాయి కదా. అది పక్కన పెట్టి ఎంతసేపు మేము సదస్సులు పెట్టుకుంటే దాని నుంచి డైవర్షన్ చేయడానికి చేస్తున్న ఈ చిల్లర చేష్టలు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ నాయకులు చేస్తూ ఉన్నారు. తప్పకుండా ఇలా రైతుల అగ్ర ఆవేశాలతో ఉన్నారు, రైతులు ఆవేదనతో ఉన్నారు. మాకు ఇస్తా అన్న రైతు బంధు రైతు భరోసా రాలేదు, మాకు ఇస్తా అన్న కౌలు రైతులకు ఇస్తా అన్నది రాలేదు, రైతు కూలీలకు ఇస్తా అన్నది రాలేదు, మాకు ఇస్తా అన్న బోనస్ను బోగస్ చేసింది ప్రభుత్వం అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్న సందర్భం. కాబట్టి వారు చెప్పిన ఏది కూడా సక్రమంగా రైతులకు అమలు చేయలేదు. కాబట్టి ఆ రైతాంగానికి ఒక ధైర్యాన్ని ఇవ్వాలని ఒక ఉద్దేశంతో ఇలా రైతులతోటి రైతు ప్రతినిధుల సదస్సుని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రైతు డిక్లరేషన్ పేరుతో ఇచ్చిన హామీలన్నీ కూడా మీరు ఈ సదస్సుతో నెరవేర్చుకోగలరా? ఒకవేళ లేని పక్షంలో మున్ముందు మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? తప్పకుండా అండి. ఇలా రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే రైతు పక్షాన ఉండి ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచుతాము, ప్రభుత్వం దిగి వచ్చేదాకా పోరాటాలు చేస్తాము. భవిష్యత్తు పెద్ద పోరాటాలు కూడా రైతాంగంతో ఇలా ప్రభుత్వంలో ఈ యొక్క రాష్ట్రంలో జరగబోతా ఉన్నాయి. తప్పకుండా మరో ఉద్యమానికి ఈ రైతు సదస్సు నాంది కాబోతా ఉన్నది. 10,000 మంది రైతులు ఈ సదస్సులో పాల్గొనున్నారు. ముఖ్య అతిథులంతా కూడా ఈ సమస్యల మీద ప్రభుత్వం మీద ఏ విధంగా ఒత్తిడి తీసుకొస్తే మరి రైతులకు న్యాయం జరుగుతుందనే కోణం లోపల ఇవాళ సదస్సు నిర్వహించబోతున్నారు. మనతో ఎమ్మెల్సీ తక్కలబెల్లి రవీంద్ర గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఇవాళ ఏంటి ఈ సదస్సు ఉద్దేశం ఏంటి, మరి ఇది ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళనున్నారు? ఇంకా కొద్దిసేపట్లో ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రంలోని ఈ యొక్క ప్రాంగణంలో రైతు సదస్సు ప్రారంభమవుతుంది. ఆల్రెడీ నిన్న సాయంత్రమే కేటీఆర్ గారు వచ్చి ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న తీవ్రమైనటువంటి సమస్యలపైన ఈ రైతు సదస్సు అనేది ఒక చర్చనీయాంశంగా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. 2022 మే 6న కాంగ్రెస్ పార్టీ రైతు డిక్లరేషన్ పేరిట ఇచ్చిన హామీలు ఒక దగ, ఒక మోసం. 2.5 సంవత్సరాలుగా రైతులని గోసబుచ్చుకొని అన్ని రకాలుగా గత కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఇంచు టు ఇంచు వరకు
వడ్డీ అన్ని రకాలుగా రైతుగా అండగా ఉన్న గత ప్రభుత్వ ఆనవాళ్లను చెరిపేస్తూ రైతుల గోసపుచ్చుకుంటూ ఎరువులు కానీ విత్తనాలు కానీ కొనుగోలు కానీ రైతు భరోసా కానీ రైతు బీమా కానీ రుణమాఫీ కానీ ఏదైనా కానీ రైతును తూట్టుపరిచి అన్ని రకాలుగా దివాలా తీసే పరిస్థితి ఇవాళ వ్యవసాయ రంగం ఉంది. అందుకనే వారు ఇచ్చిన హామీలేంది, నెరవేర్చింది ఏంది, గత ప్రభుత్వం చేసినటువంటి ఏవేవైతే పథకాలు ఉన్నాయో వాటిని తుంగల దొక్కింది ఏంది, వాటన్నిటిపైన తీవ్రంగా స్పందించే అవకాశం ఈ సభలో ఉంటుంది. ముఖ్యంగా రైతు సోదరులందరూ కూడా భాగస్వామ్యం పంచుకొని వారి యొక్క అభిప్రాయాలు కూడా ఈ సమావేశంలో తెలియజేస్తారు. మరి ఇవాళ చూస్తున్నాం, ఒకవైపు మీరు ఈ సదస్సు పెట్టుకున్న సమయం లోపల ఆర్ట్స్ మైదానం లోపల, ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానం లోపల రాష్ట్ర ప్రభుత్వం మేళా పేరుతో ఇవాళ 3 రోజుల సదస్సు అక్కడ నిర్వహిస్తాం. దాన్ని ఎలా చూస్తున్నారు? అదే కదా, ప్రతి సమావేశం ఇది అదేనే లేదు. ఎప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఒక సమావేశం నిర్వహిస్తుందంటే పోటీ సమావేశం నిర్వహించడం ఈ కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆనవాయితీగా తయారైంది. రైతుల గొంతుకగా రైతుల యొక్క ఆగ్రహవేశాలు వ్యక్తమవుతున్న ఈ సందర్భంలో మరి ఈ వేదిక ఏర్పాటు చేసిన సందర్భంగా పోటీ వేదికని ఇదే వరంగల్లో 3 రోజుల కార్యక్రమం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టుకున్నది. నిన్న చూసాం, మొత్తం కూడా వెలవెలబోయింది. కుర్చీలన్నీ ఖాళీగా ఉన్నాయి. బస్సులలో బలిమిగా తీసుకొచ్చిన కొద్దిమంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తప్ప ఎవరు కూడా లేరు. ఇంకో గంట అయితే మా సదస్సు ప్రాంగణం ఎట్లుంటుందో మీరే చూస్తారు. ఇది ప్రజల వేదిక, రైతుల వేదిక, రైతుల భాగస్వామ్యం, రైతుల యొక్క బాధల్ని ఈ సందర్భంగా వ్యక్తం చేసుకునే సదస్సు ఇది. కనుక ప్రజల హృదయాల నుంచి పెళ్ళుకే ఇది ఆవేశం, ఉద్విగ్నమని ఈ సందర్భంగా తెలియజేస్తూ రైతు సోదరులు అందరూ కూడా దారిలో ఉన్నారు. ఇంకొక గంటలో అందరు చేరుకుంటారు. సరిగ్గా 10 గంటలకి ఈ సభా కార్యక్రమం అనేది ప్రారంభమైంది. ఎంతమంది రైతులు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది? మరి వాళ్ళ అటు సదస్సు నడుస్తూ ఉంది, ఇటు సదస్సు నడుస్తూ ఉంది. ఇంత సేమే రైతులు కూడా చాలా కష్టాలు ఉండిపోయాయి. ఎక్కడ రైతులంతా కూడా అటు మొక్కజొన్నను ఇటు వరిని ఎక్కడెక్కడ ఆరబోసుకొని కళ్ళల్లో కూర్చొని వెయిట్ చేస్తున్న పరిస్థితి. ఎంతమంది రైతులు వచ్చే అవకాశం ఉంది? మేమైతే చాలా పరిమితంగా, ఓ సదస్సు బహిరంగ సభ కాదు ఇది, ఒక సదస్సు కాబట్టి రైతు ప్రతినిధులు రావాలని మేము ఆహ్వానించినాం. మేబీ 10,000 నుంచి 20,000 మధ్యన ఎంతమంది అయినా రైతులు వచ్చే అవకాశం ఉంది. ఒక పక్కన తీవ్రమైన ఎండలు, పనులు ఉండడం, మరి కళ్ళల దగ్గర రైతులు మరి ఉండే పరిస్థితి ఉంది. కాబట్టి ఇది రైతులకి ఒక సింబాలిక్గా ప్రతినిధుల సభగా నేను కొనసాగిస్తున్నాం. కాబట్టి 10,000 పైన వచ్చే అవకాశం ఉంది. చూస్తున్నాం, రైతు డిక్లరేషన్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ మోసం చేసిందని చెప్పి ఇవాళ రైతులు అరిగోస పడుతున్న పరిస్థితి ఉంది. ఇటు రైతులకు ఒక సందేశం పంపించేందుకు రాష్ట్ర నాయకుల్ని, రైతు సంఘ రాష్ట్ర నాయకుల్ని ఇక్కడ తీసుకురావడమే కాకుండా రైతు సమస్యల్ని ఏ విధంగా పరిష్కరిస్తే బాగుంటుంది, మరి రాష్ట్ర ప్రభుత్వం మీద ఏ విధంగా ఒత్తిడి తీసుకురావాలనే కోణం లోపల ఇవాళ ఈ సదస్సు నిర్వహిస్తున్నాం. ఇందుకు కేటీఆర్తో పాటు పలువురు మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా పాల్గొంటున్నారు. అయితే ముఖ్యంగా ఇక్కడ రైతులకు సంబంధించిన రైతు సమస్యల కోసం రైతు సంఘ నాయకులతో పాటు పలువురు రైతులు ఇక్కడ పాల్గొంటున్నారు. ఇది రైతుల సదస్సు, రైతుల క్షేమం కోసం, రైతుల సమస్యల్ని బయటకు తీసుకొచ్చి రైతుల సమస్యల్ని పరిష్కరించేందుకోసం ఏర్పాటు చేసిన ఈ సదస్సు అని చెప్పి స్పష్టంగా చెప్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఈ 10,000 మంది రైతులు అంతకంటే పైచీలకు వచ్చే అవకాశం ఉంది, పాల్గొనే అవకాశం ఉంది. కాబట్టి ఈ సదస్సుతోనైనా మరి రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి రైతుల సమస్యల్ని తక్షణమే తీర్చకపోతే మున్ముందు కార్యాచరణ కూడా ఈ సదస్సులో మేము నిర్ణయం తీసుకుంటామని చెప్పి చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ సంపత్, నరేంద్ర, HM TV, వరంగల్.